గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రభ రోహిణి ఏమన్నారమ్మా హాస్పిటల్లో అని అడుగుతుంది. రోహిణి సారీ అత్తయ్య, ప్రెగ్నెన్సీ కాదంట, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను అంటుంది. ప్రభ ఇలా జరిగింది ఏంటమ్మా అంటుంది. మీనా రోహిణి పెళ్ళయి ఎంతకాలం అయింది, బాధపడవలసిన అవసరం ఏం లేదంటూ లోపలికి వెళ్ళిపోతుంది. బాలు మీనా దగ్గరికి వెళ్ళి బాలు వాటర్లో పసుపు ఆయిల్ అన్ని కలిపి మిక్స్ చేసి మీనాకి తాగు అని ఇస్తాడు. మీనా తాగుతుంది. బాలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నానమ్మకి ఫోన్ చేయి, మీనా కూడా వాంతి చేసుకుంది, నానమ్మకి ఫోన్ చేసి ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీదనే రాయాలి అని అంటాడు. ప్రభావతికి కోపం వస్తుంది. మీనా వచ్చి కషాయం తాపిచ్చి నాకు వాంతి వచ్చేలా చేశాడు, ఇదంతా నాటకం అంటుంది. ప్రభా అవునా అనేసి అనుకుంటుంది. కామాక్షి వచ్చి ప్రభాని మీ పెద్ద కోడలు బిడ్డని కంటే మీ అత్తగారి ఆస్తిని వాళ్ళకే వస్తుందని అలా అంటున్నావు కదా అంటుంది. ప్రభా కామాక్షి ఫస్ట్ రోహిణికి బిడ్డ పుడితేనే ఆస్తి నాకు వస్తుంది అనుకున్నాను, అందుకోసమే ఫస్ట్ రోహిణికి బాబు పుట్టిన తర్వాత మళ్ళీ మీనాకి పుట్టాలనుకున్నాను అంటుంది. మీనాక్షి బాలుకి ఆస్తి వస్తే ఆస్తిని కూడా పెడతాడు కానీ ఖర్చు పెట్టడు అంటుంది. కామాక్షి ప్రభావతితో శృతి వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నారో అంటుంది. రవి కూడా శృతి దగ్గరనే ఉన్నాడు అని ప్రభావతి అంటుంది. ప్రభావతి శృతికి ఫోన్ చేసి శృతిని ఇంటికి రమ్మంటుంది. శృతి నేను ఇంటికి రాను అంటుంది. మీకు తెలుసు కదమ్మా శృతి, నీ కోపంలో అర్థం ఉంది, కానీ అలా రాకుండా ఉండకూడదు కదా అమ్మా అంటుంది. శృతి ఆంటీ తను ఉన్న ఇంటికి నేను రాను అంటుంది. ప్రభా నన్ను కూడా చూడాలని లేదా అమ్మా నీకు అంటుంది. శృతి అలా చూడాలనిపిస్తే నేను వీడియో కాల్ చేస్తాను అంటుంది. శృతి నేను ఆ ఇంటికి రాను అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మామయ్య గారిని మీద చేయి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటుంది. అప్పుడు ప్రభావతి అదేంటమ్మా అలా అంటున్నావు అంటుంది. ప్రభా నీవు త్వరగా ఇంటికి రా అమ్మా అంటుంది. శృతి నాకు స్టూడియోలో పని ఉంది అంటే అనేసి వెళ్ళిపోతుంది. శృతి వాళ్ళ అమ్మ ఆవిడ రమ్మనగానే వెళ్ళిపోతావేమో అనుకున్నాను, ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలమ్మా నువ్వు అంటుంది. బాలు ఉన్న ఇంటికి నువ్వు ఎలా వెళ్తావులే, అల్లుడు గారు కోపంగా ఉన్నా మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు అంటుంది. శృతి స్టూడియోకి వెళ్ళిపోతుంది. మీనా దగ్గరికి రోహిణి వచ్చి వేడి వాటర్ ఇవ్వవా మీనా అంటుంది. మీనా రోహిణికి వాటర్ ఇస్తుంది. మనోజ్ రోహిణి మీ నాన్న ఇంకా రాలేదు ఎందుకు అంటాడు. రవి పేరు మీద పార్సల్ వస్తుంది. ప్రభ రవి పేరు విని బయటకు వస్తుంది. ఎక్కడ రవి ఎక్కడ అంటుంది. బాలు రాలేదు, ఓన్లీ పార్సల్ వచ్చింది అంటాడు. బాలు నేను నీ వల్లే రావట్లేడు, నా కొడుకు కోడలు నీ వల్లే ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు, నిన్ను ఫంక్షన్కి రావద్దు అన్నా కానీ నువ్వు వచ్చావు అంటుంది. బాలు నా భార్యని దొంగ అంటే నేను ఎలా ఊరుకుంటాను, అందుకే గొడవ అయింది, నీకు తెలుసు కదమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు.